శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి పాదపద్మాలకు సమర్థపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలాగ కుంతీదేవిని ఆవిడ యొక్క సంతానాన్ని తీసుకుని వీళ్ళందరూ కూడా హస్తినాపురానికి వచ్చారు. ఇలా పాండురాజు యొక్క పుత్రులందరూ కూడా వస్తున్నారు, కుంతీదేవి కూడా తిరిగి వస్తుంది అని చెప్పి తెలుసుకున్నటువంటి హస్తినాపుర వాసులందరూ కూడా పాండురాజు గారి దేవతల యొక్క అనుగ్రహంతో బ్రహ్మాండమైనటువంటి పిల్లల్ని కుమారుల్ని పొందాడు, వాళ్ళందరినీ కూడా చూద్దాం రండి అని చెప్పి అందరూ కూడా ఆ హస్తినాపురంలో ఉన్నటువంటి ఆ రాజసౌధానికి ముందు వచ్చి వాళ్ళందరూ కూడా గుమిగూడు వాళ్ళందరూ కూడా బారులు తీరి నుంచున్నారు. అలా వచ్చినటువంటి వాళ్ళు వస్తున్నటువంటి ఈ పాండుపుత్రులను చూస్తూ, అరే పిల్లలు మాత్రం భలే ఉన్నారా, సింహం కంటే పరాక్రమంగా ఉన్నారు, ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రత్యేకతతో ఉన్నారని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఈ పిల్లలందరినీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే, అంటే ఎవరైనా ఆశ్చర్యపోతుంటే పక్క వాళ్ళు అంటున్నారు, వీళ్ళందరూ కూడా దేవతాంశాలతో జన్మించినటువంటి వాళ్ళరా, వీళ్ళల్లో అటువంటి కాంతి అటువంటి పరాక్రమం ఉండటంలో సందేహం ఏముంది, కాబట్టి దేవతాంశాలతో పుట్టినటువంటి వాళ్ళు అటువంటి తేజస్సు కానీ అటువంటి పరాక్రమం కానీ సామాన్యులకు ఎందుకు ఉంటుందో అని చెప్పి ఒకళ్ళతో ఒకళ్ళు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాగా 1000 మంది మునులు, 5 పాండుపుత్రులు, తల్లి అయినటువంటి కుంతీదేవి వీళ్ళందరూ కూడా హస్తినాపురంలో ఉన్నటువంటి రాజసౌధానికి చేరారు. వీళ్ళందరినీ ఆహ్వానించడానికి మంత్రులు, పురోహితులు, బ్రాహ్మణులు, అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ధృతరాష్ట్రుని యొక్క సంతానం అంతా కూడా 100 మంది, భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు, అంబిక, అంబాలిక, సత్యవతీదేవి అందరూ కూడా పెద్దలు, పిల్లలు అందరూ కూడా వీరిని సగౌరవంగా ఆహ్వానించడానికి ముందుకొచ్చారు. అలా వీరందరి యొక్క ఆహ్వానాన్ని అందుకున్నటువంటి కుంతీదేవి తన యొక్క పుత్రులతో కలిసి ఆ సౌధంలోకి ప్రవేశించింది. తన వారందరినీ చూడంగానే ఒక్కసారి దుఃఖం అనేటటువంటిది తీవ్రంగా తన్నుకుంటూ బయటకు వచ్చింది. పాండురాజు గారి యొక్క మరణానికి తీవ్రంగా దుఃఖిస్తున్నటువంటి ఈ కుంతీదేవిని విదురుడు, భీష్ముడు, అలాగే గాంధారి వీళ్ళందరూ కూడా చాలా ఓదార్చారు. ఇప్పుడు 1000 మంది మునులు వీళ్ళని తీసుకొచ్చారు. అందులో ఒక ముని, ఆయన వీరందరి తరఫున మాట్లాడుతూ, పాండురాజు ఆ శతశృంగ పర్వతం మీద గొప్పదైనటువంటి తపస్సు చేసి దేవతల యొక్క అంశాలతోటి యమ, వాయు, దేవేంద్ర, అశ్విని దేవతల యొక్క అంశాలుగా వాళ్ళ యొక్క వరప్రసాదంగా ఈ 5 కుమారులను కూడా పొందాడు. కర్మవశాన మృగశాపానికి గురైనటువంటి ఆయన మరణించడం జరిగింది. ఆయనతో పాటే మాద్రి కూడా సాగమనం చేసింది. వాళ్ళిద్దరూ కూడా 17 రోజుల క్రితమే స్వర్గాన్ని చేరుకున్నారు. మేము వారి యొక్క అస్థికలను తీసుకొచ్చాం. ఇవి వాళ్ళ యొక్క అస్థికలు కాబట్టి ఉత్తర క్రియలన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా జరిపించి వాళ్ళిద్దరినీ కూడా సంస్కరించండి అని చెప్పి వీళ్ళు చెప్పి కుంతీదేవిని, ఆవిడ యొక్క సుకుమారుల్ని వాళ్ళందరినీ కూడా పెద్దలకు అప్పచెప్పి, కుంతీదేవి కూడా సహగమనం చేయడానికి సిద్ధపడింది. కానీ ఆవిడ్ని మేము ఓదార్చి ఒప్పించి మళ్ళీ అటువంటి పని చేయకుండా
అడ్డుకోగలిగాం. కేవలం తన యొక్క సంతానాన్ని రక్షించుకోవటం కోసం ఆవిడ బతికి ఉంది. తప్పకుండా ఈ కుంతీదేవి సంతానం అంతా కూడా దేవతా స్వరూపులు కాబట్టి వీళ్ళు కురువంశాన్ని వృద్ధి చేసేటటువంటి వాళ్ళు చాలా పరాక్రమవంతులు అవుతారు. అందువల్ల మీ అందరూ కూడా ధర్మబుద్ధితోటి తండ్రి లేనటువంటి ఈ పిల్లల్ని జాగ్రత్తగా రక్షించండి అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భీష్ముడు, అలాగే అప్పుడే వచ్చినటువంటి కృష్ణద్వైపాయనుడు అయినటువంటి వ్యాసుడు వీళ్ళందరి యొక్క అనుమతితోటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు. 1000 మంది మునులు కూడా వెంటనే అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు. ఆ మునులు చెప్పినట్టుగా ఆ అస్థికలకి సంస్కారాన్ని జరిపించి జలతర్పణాలని, పుణ్యహోమాలని వీటన్నిటిని కూడా జరిపించి బ్రాహ్మణులకు అనేకమైనటువంటి అగ్రహారాలు, ఆభరణాలు, అలాగే వారికి ఇవ్వవలసినటువంటి దానములు ఇవన్నీ కూడా యథావిధిగా జరిపించి పాండురాజుకు జరిపించవలసినటువంటి ఉత్తర క్రియలన్నింటినీ కూడా చాలా గొప్పగా జరిపించారు. ఆ తర్వాత వ్యాస భగవానుడు, అక్కడ ఉన్నటువంటి వ్యాస భగవానుడు తల్లి అయినటువంటి సత్యవతీదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆవిడతో చెప్పాడు, అమ్మ, ఈ సంసారం అంతా కూడా మెట్టపల్లాల వంటిది, కొన్ని ఎత్తులు, కొన్ని లోతులు. నువ్వు ఇప్పటికే నీ జీవితంలో అటువంటివి అనేకం చూసావు, బాధలు పడ్డావు, ఆనందాన్ని పొందావు. ఇదంతా కూడా జీవితమే అశాశ్వతమైనటువంటిది. అలాగే అసలు మనకు కలిగేటటువంటి సుఖాలన్నీ కూడా అచంచలమైనటువంటివి, ఏవి కూడా శాశ్వతంగా ఉండేవి కాదు. అలాగే ఉన్నటువంటి సంపదలు కూడా అశాశ్వతమైనటువంటివే. ఎప్పుడు కూడా జరిగిపోయినటువంటి దానికంటే జరిగిపోయిందే చాలా బాగుంది, జరగబోయేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. జరిగేటటువంటి విషయాన్ని చెప్తాను విను. ఎప్పుడైతే గాంధారీదేవి యొక్క ప్రథమ సంతానంగా దుర్యోధనుడు జన్మించాడో అనేకమైనటువంటి దుశ్శకునాలు కనిపించాయి. అంతేకాదు, నీ పెద్ద కుమారుడైనటువంటి ధృతరాష్ట్రుడి యొక్క సంతానం అంతా కూడా దుర్మార్గులుగానే అవుతారు. వాళ్ళు కారణం లేకుండానే ఇతరులతో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకుంటారు. వాళ్ళు ఎవరి మాట వినరు, మూర్ఖులు. ముఖ్యంగా దుర్యోధనుడు కలి అంశతో జన్మించినటువంటి వాడు కాబట్టి కురువంశానికి కీడే జరుగుతుంది, కానీ మేలు జరగదు. ఏ కుమారుణ్ణి వదిలేయమని చెప్పి భీష్ముడు, విదురుడు, అలాగే బ్రాహ్మణోత్తములు చెప్పారో దాన్ని ఏమాత్రం పాటించినటువంటి ధృతరాష్ట్రుడు వీటన్నిటిని కూడా అనుభవిస్తాడు. కానీ ఆ దారుణాన్ని మీరు చూడలేరు, మీ కళ్ళతో మీరు చూడలేరు. అందువల్ల ఇప్పటిదాకా అంటే జీవితంలో నీ ముందర నీ కొడుకులు వెళ్ళిపోవటం, ఇట్లాంటి బాధాకరమైనటువంటి దృశ్యాలు చూసావు. కానీ ముందు ముందు ఇంకా ఘోరమైనటువంటి దృశ్యాలను చూడవలసి వస్తుంది. అందువల్ల మీరు వీళ్ళందరినీ వదిలిపెట్టేయండి. వీళ్ళు చావు వీళ్ళు వస్తారు, మీరు తపోవనానికి వెళ్ళిపోండి అని చెప్పి ఈయన సలహా ఇచ్చాడు. సాక్షాత్తు విష్ణువు యొక్క అంశతో జన్మించినటువంటి వాడు, పరాశర మహర్షి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు అయినటువంటి వేదవ్యాసుని పరమాత్మగా భావించినటువంటి ఆ తల్లి ఆయనకి నమస్కారం చేసి భీష్ముడి దగ్గర, విదురుడి దగ్గర అనుమతి తీసుకుని తన కోడళ్ళైనటువంటి అంబాలికలను కూడా తన వెంట తీసుకుని తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఆవిడ పరలోకానికి చేరుకుంది. అంటే సత్యవతీదేవి ఆ తరమంతా కూడా ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా సత్యవతీదేవి యొక్క కుమారుడే ఆయన కూడా, ఎందుకంటే ఆ శంతను యొక్క కుమారుడే కాబట్టి. ఇప్పుడు భీష్ముడు ఈ పిల్లలందరినీ కూడా సమబుద్ధితో ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి తేడా అనేది లేకుండా కూడా చూపించకుండా, అంటే కౌరవులు పాండవులు అనేటటువంటి వ్యత్యాసం అనేటటువంటిది లేకుండా అందరినీ కూడా సమంగా చూస్తూ వాళ్ళందరినీ కూడా ప్రేమతో పెంచుతూ ఉన్నాడు.
ఇప్పుడు ఈ పాండవులు, కౌరవులు అందరూ కూడా కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు, కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఆడుకునేటప్పుడు భీముని యొక్క శక్తి కానీ, భీముని యొక్క బలము కానీ ఎప్పుడూ కూడా దుర్యోధనుడిని ఇబ్బంది పెడుతూ ఉండేది. ఎందుకంటే అన్ని ఆటల్లో కూడా భీముడే గెలుస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు ఎక్కువ మంది, అంటే వీళ్ళు 100 మంది సోదరులు, వాళ్ళు 5గురే కేవలం. వీళ్ళ 100 మందిలో 15 మంది భీముడిని చుట్టుముట్టినా కూడా 15 మందిని కూడా చెల్లాచెదరు చేసి వాళ్ళందరూ కూడా నేల మీద పడేసి వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా చర్మాలు చిట్లిపోయేట్లాగా వాళ్ళందరినీ కూడా బాధేసేవాడు. అంతేకాదు జలక్రీడలు ఆడేటప్పుడు కూడా ఒక్కో భుజం మీద 10 మందిని పెట్టుకుని వాళ్ళందరినీ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోవటమే కాకుండా నీళ్ళలో వాళ్ళని ముంచేస్తూ వాళ్ళు అరిచి కేకలు పెట్టి వదిలేయి వదిలేయి వదిలే అన్న తర్వాత, అంటే 10 మందిని కూడా, అటు 10 మందిని ఇటు 10 మందిని అందరినీ కూడా అడగదొక్కేటటువంటి బలము ఆయన సొంతం, భీముడి యొక్క సొంతం. అలా ఎన్నో రకాలైనటువంటి ఈ బాల్యచేష్టలు అంటే వీళ్ళు ఎవరైనా సరే భీముడికి ఏదైనా అపకారం చేయాలని ప్రయత్నించినా, భీముడిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా వాళ్ళే ఇబ్బంది పడేవాళ్ళు. ఒక్కోసారి ఆ పిల్లలు భయపడేట్టుగా చేయటానికి దగ్గర ఉన్నటువంటి ఏదో పెద్ద చెట్టు మీద వాళ్ళందరూ కూడా చేరి కాయలు అవి కోసుకుంటూ, ఆ కాయలతో భీముని గనక వాళ్ళందరూ కూడా కొడితే గనక వెంటనే ఆ చెట్టు మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడేట్టుగా ఆ చెట్టంతా ఊపేసే చెట్టంతా కూడా భూమి నుంచి పెళ్ళగించేసేవాడు. దాంతో చెట్టు మీద కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా కూతురులాగా టపటప రాలి కింద పడిపోయేవాళ్ళు. ఈ రకంగా భీముని చేత దుశ్శాసనుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి బాధలు పొందేవాళ్ళు. ఇలా ఒకవైపు భీముని యొక్క పరాక్రమం, భీముని యొక్క శక్తి బాలుడిగా ఉండగానే చూస్తూ ఉన్నటువంటి ఈ దుర్యోధనుల్లో అసహనము, ఈర్ష్య, ద్వేషం అనేటటువంటిది కొంచెం కొంచెంగా వయసుతో పాటు పెరుగుతూ వచ్చేసాయి. దాంతో తన యొక్క మామ అయినటువంటి శకుని, దుశ్శాసనుడు మొదలైనటువంటి వాళ్ళందరితో కూడా ఆలోచించి ఈయనన్నాడు, ఇటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి భీముడితో ఆడుకోవటం అనేటటువంటి చాలా కష్టంగా ఉంది. ఏ ఆటలో మేము గెలవలేము, ఏదైనా డొక్కచించేస్తాడు. కాబట్టి ఆ భీముడిని ఎవరికీ తెలియకుండా రహస్యంగా చంపేసి ధర్మరాజును కూడా తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తే కనుక శాశ్వతంగా శత్రు నివారణ అయిపోతుంది. అంటే ఇక శత్రువు అనేటటువంటి వాడు ఎవడో ఉండడు, మిగిలిన వాళ్ళు ఎవరో మాట్లాడరు, నకుల సహదేవులు వీళ్ళందరూ కూడా పెద్దగా ఏమీ మాట్లాడరు అని చెప్పి ఏదైనా కీడు చేద్దాం భీముడికి, ఏదైనా సరే. ఎందుకంటే ధైర్యంగా ఎదుర్కోలేము, ఎదురుపడి భీముడిని నివారించలేము, అలాగే ఆపలేము. కాబట్టి వెనక నిండే దెబ్బ కొట్టాలి, అంటే భీముడికి తెలియకుండా ఏదైనా చేయాలి అని చెప్పి భీముడికి ఎలా కీడ చేయాలా అని చెప్పి వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా దుర్యోధనుడు తన యొక్క సోదరులతో కలిసి ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఒక రోజున చాలాసేపు ఈ పిల్లలందరితో కూడా జలక్రీడలాడినటువంటి భీముడు ఒక ప్రదేశంలో మైమర్చిపోయి చాలా డస్సిపోయినటువంటి వాడై బాగా గాఢమైనటువంటి నిద్రపోతున్నాడు. వెంటనే ఇప్పుడు ఆ దుర్యోధనుడు చూశాడు, బాగా నిద్రలో ఉన్నాడు, పక్కన ఈ పాండవులు ఎవరు లేరు. దాంతో కోపంతో ఆ గంగానదిలోకి, అక్కడే ఉన్నటువంటి గంగానదిలోకి గట్టి తీగల చేత భీముడిని బంధించేసి ఆ భీముడిని ఆ గంగానదిలోకి తోయించేశాడు. అయితే అలా నీళ్లలో పడి వేయినటువంటి భీముడు ఈ కట్లన్నీ కూడా కట్ల చేత బందీకృతుడయ్యాడు. కానీ కాసేపు ఉన్న తర్వాత నీళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత మెలకు వచ్చి ఒక్కసారిగా ఒళ్ళంతా కూడా విరుచుకున్నాడు. ఎప్పుడైతే ఒళ్ళు విరుచుకున్నాడో ఇతని యొక్క శరీరము చాలా గట్టిది, ఎలాంటిదంటే వజ్రం లాంటి కఠినమైనటువంటిది. దాంతో శరీరానికి కట్టినటువంటి ఆ తీగలన్నీ కూడా ఏదో దారం కట్టినట్టుగా అన్నీ కూడా విడిపోయాయి. దాంతో ఆ కట్లన్నీ తెగిపోగానే మళ్ళీ నీళ్ళలోంచి
పైకి వచ్చేసాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే ఒక ప్రయత్నం చేశారు, కానీ భీముడు అసలు దానికి ఏమాత్రం బాధపడలేదు. చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా బయటపడిపోయాడు. అందువల్ల ఏమి చేయాలి అని చెప్పి మళ్ళీ ఆలోచించిన తర్వాత మళ్ళీ భీముడు నిద్రపోయిన తర్వాత తాసుపాముల చేత ఈ భీముడిని కల్పించారు. అయితే అటువంటి తీవ్రమైనటువంటి విషంతో కూడినటువంటి పాము కాట్లు కూడా ఈ భీముడిని ఏం చేయలేకపోయాయి. ఎందుకంటే వజ్రంలాగా చాలా దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి భీముడి యొక్క పై చర్మాన్ని కూడా దాటి ఇవి లోపలికి వెళ్ళలేకపోయాయి. దాంతో ఈ పాముల యొక్క విషము కూడా భీముడిని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేకపోయింది. కానీ ఎప్పుడైతే అలా పాములు కాట్లు వేస్తున్నాయో తన ఒంటి మీద ఏదో జరుగుతోందన్నటువంటి గ్రహించినటువంటి భీముడు మళ్ళీ నిద్ర నుంచి మేల్కొన్నాడు. వెంటనే చుట్టూదా ఉన్నటువంటి ఆ పాములన్నింటినీ కూడా కొన్ని చేతుల్లో తీసుకుని చేతులతో రాళ్ళకేసి కొట్టాడు, కొన్నింటిని కాళ్ళ కింద వేసి నిలిపేశాడు. అలాగే ఎవరైతే ఈ పాములన్నింటినీ కూడా తీసుకొచ్చి తనను కనిపిస్తున్నాడో అటువంటి దుర్యోధనుడి యొక్క సారథిని కూడా లాగిపెట్టి వాడు కొట్టాడు. వెంటనే వాడు గోప పగిలి రక్తం కక్కుతూ వాడు నేల మీద పడి చచ్చిపోయాడు. అంటే ఈ రెండవ ప్రయత్నం కూడా మళ్ళీ నిష్ఫలమైపోయింది. ఇప్పుడు అంటే ఈ ప్రయత్నం ద్వారా కూడా భీముడికి ఎటువంటి అపకారాన్ని చేయలేకపోయాడు దుర్యోధనుడు. ఇంకా మొదటి ప్రయత్నం నీళ్ళలో పడేయటం. నీళ్ళలో పడేస్తే నీళ్ళలో పోయిన తర్వాత ఏమవుతాడో తెలీదు అనుకున్నాడు. రెండవ ప్రయత్నం పాముల చేత కనిపించడం, అది కూడా విఫలమైంది. ఇంకా లాభం లేదు, భీముడిని ఏదో రకంగా మట్టు పెట్టాలి, ఇంటి చంపేసేయాలి. అంటే ఎప్పుడైతే తన పథకాలు అనేటటువంటి విఫలమవుతున్నాయో దాంతోపాటే ఈయన యొక్క క్రోధం కూడా పెరిగిపోతుంది. అలాగే భీముడి మీద ద్వేషం కూడా పెరిగిపోతుంది. దాంతో భీముడికి చాలా ఇష్టమైనటువంటిది ఏంటంటే భోజనం. కాబట్టి భోజన ప్రియుడు కాబట్టి భోజనానికి పిలిచి విషాన్ని అన్నంలో కల్పించి ఆ విషాన్నాన్ని తినిపించారు. ఈయనకి ఉన్నటువంటి సోదరులో యూయుత్సుడు అనేటటువంటి వాడి గురించి చెప్పుకున్నాం. ఆయన ఒక వైశ్య, ధృతరాష్ట్రుడి యొక్క వైశ్య పత్నికి కలిగినటువంటి వాడు యూయుత్సుడు అనేటటువంటి వాడు. ఈ యూయుత్సుడు సమబుద్ధి కలిగినటువంటి వాడు, దుర్యోధనుడు లాంటి వాడు కాదు. అందుకని వాడు వెళ్ళి భీముడికి చెప్పాడు, ఈ అన్నం తినద్దు, మా అన్నయ్యలు ఇందులో విషాన్ని కలిపారు, దీనివల్ల నీ శరీరానికి నష్టం కలుగుతుంది అని చెప్పాడు. అయితే భోజన ప్రియుడైనటువంటి భీముడు ఆకలి వేస్తుండటంతో చెప్పిన కూడా వినకుండా భోజనం చేశాడు. ఆ విషం కూడా అమృతప్రాయమై జీర్ణమైపోయింది భీముడికి. అంటే విషాహారం వలన కూడా భీముని యొక్క మరణం అనేటటువంటిది కలగలేదు, భీముడికి ఎటువంటి అపకారం కూడా కలగలేదు. దాంతో తను ఏ అపకారం చేద్దాం అనుకున్నా కూడా అది ఈ భీముడికి ఒక ఉపకారంలాగా అయిపోతుంది. నీళ్ళలో తోయిస్తే నీళ్ళలోంచి బయటపెట్టాడు, ఒళ్ళు విరుచుకుంటే కట్లన్నీ దిగిపోయినాయి. పాముల చేత కాట్లు చేయిస్తే ఆ పాములన్నీ కూడా వాటన్నిటిని కూడా చంపేశాడు. విషాహారం పెట్టిస్తే ఆ విషాహారం కూడా తిని జీర్ణం చేసేసుకున్నాడు. అరే ఏమి చేయాలి, ఎలా ఈ భీముడి యొక్క ప్రతాపాన్ని తగ్గించాలి, ఎలా వీడిని వదిలించుకోవాలి అసలు అని మళ్ళీ దుర్యోధనుడు కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు, ఎలా కీడు చెయ్యాలా అని. అయితే మెల్లగా ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆయన ఇటువంటి పనికిరాని ఆటలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెంచుకునేటటువంటి ఆటలు మీరు మానేసేయండి. ఇక నుంచి ఈ రకమైన ఆటలు అంటే చెట్లు ఎక్కడం, పొట్లు ఎక్కడం, ఈ రకమైనటువంటి ఆటలు మానేసేసి మీ అందరూ కూడా క్షత్రియులు నేర్చుకోవాల్సినటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకోండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కృపాచార్యుడు అనేటటువంటి ఆయన దగ్గర
వాళ్ళందరినీ కూడా అటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకోవడానికి వాళ్ళందరూ కూడా పంపించాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు, పాండురాజు గారి యొక్క కుమారులు 5 వీళ్ళందరూ కూడా ఈ కృపాచార్యుడి దగ్గర తాము నేర్చుకోవాల్సినటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఈ రకంగా కృపాచార్యుడు మొట్టమొదటి గురువుగా ఈ ధార్తరాష్ట్రులందరికీ కూడా, అంటే ఈ కౌరవులందరికీ కూడా, పాండవుల పుత్రులను కూడా కౌరవులు ఆ వంశంలో జన్మించినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళందరికీ కూడా విద్యలను నేర్పేటటువంటి ప్రథమ గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన కృపాచార్యుడు. అసలు ఆ కృపాచార్యుని యొక్క జననం ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేటటువంటిది మనం తర్వాత తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.